సమ్మర్ వస్తే ఇమ్మీడియట్గా ఫస్ట్ థింగ్ మైండ్లో ఏమొస్తుందంటే వెకేషన్స్ వచ్చేసినాయి, హాలిడేస్ వస్తున్నాయి, ఏదైనా ఒక వేరే దేశ వెళ్ళి చూద్దాము, ఎక్కడైనా హాలిడేకి వెళ్దాము, ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంది అని అనుకుంటాం కదా. బట్ దాంతోపాటు ఏం వస్తుందంటే మీ ఫుడ్ కూడా చేంజెస్ వస్తాయన్నమాట. బికాస్ కొత్త ప్లేస్కి వెళ్తారు, కొత్త ఫుడ్ అంతా ఉంటుంది అక్కడ. సో మీరు ఒకటి ఏం మైండ్లో పెట్టుకోవాలి అంటే, మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా అక్కడున్న సీజనల్ ఫుడ్ని ట్రై చేయండి. ఎందుకంటే ఆ వెదర్కి, ఆ ప్లేస్కి సూట్, ఆ ఎన్వైరన్మెంట్కి సూట్ అయిన ఫుడ్సే మీకు అక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. అక్కడ లోకల్ ఫుడ్ని మంచిగా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. చిన్న క్వాంటిటీస్లో తీసుకోండి. ఏదైనా కొత్తగా మీరు ట్రై చేసినప్పుడు చిన్న క్వాంటిటీస్లో తీసుకోవడానికి చూడండి. మీరు మరీ పెద్ద క్వాంటిటీలో తీసుకొని మరీ స్టమక్ అప్సెట్స్ అవన్నీ రాకుండా చూసుకోవచ్చు అన్నమాట. సమ్మర్ హాలిడేస్ వెళ్తున్నప్పుడు పిల్లలకి ఎక్కువ మీకు కొంచెం జాగ్రత్త పడాలి. వాటర్ ఎప్పుడు మీరు మినరల్ వాటరే తీసుకోండి, బాటిల్డ్ వాటరే తీసుకోండి. ఆర్ ఇది బాయిల్ చేసిన నీళ్ళు ఉంటే అది తాగడానికి యూస్ చేయండి. ఎక్కువ ఈ డైరెక్ట్ జగ్ నుంచి పోర్ చేస్తారు అలాంటివన్నీ తీసుకోకుండా బాయిల్ చేసిన నీళ్ళు కానీ బాటిల్డ్ మినరల్ వాటరే తీసుకోండి మీరు. అండ్ ఫ్రూట్స్ ఎక్కువ మీ దగ్గర పెట్టుకోండి. అంటే అక్కడ సీజనల్గా మీకు ఏం దొరుకుతున్నాయో అవి కొన్ని మీ రూమ్లో పెట్టుకుంటే మధ్యలో ఆకలేస్తున్నప్పుడు చిప్స్ అలాంటి జంక్ ఫుడ్ అవి అన్నీ తినకుండా ఫ్రూట్స్, అక్కడ ఉన్న సీజనల్ ఫ్రూట్స్ని తీసుకుంటే ఇంకా మంచిది మీకు. అండ్ ఎంతవరకు అవుతుందో కొంచెం లైట్ స్టమక్ని 80% ఫిల్ చేసుకొని 20% కొంచెం లైట్ అండ్ ఎంప్టీగా పెట్టుకోండి. అప్పుడు మీకు డైజెషన్ బాగుంటుంది. ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు మీరు మీ హెల్త్ గురించి ఇంకా ఎక్కువ చూసుకోవాలన్నమాట. ఎందుకంటే హాలిడేస్కి వెళ్తున్నప్పుడు ఎంజాయ్ చేసుకోవాలి. రోగాలు తెచ్చుకొని దాన్ని హాలిడే మొత్తం పాడు చేసుకోకుండా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవాలన్నమాట. సో దానికి ఈ కొన్ని టిప్స్ మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు హాలిడే సీజన్లో ఏమీ ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.